హాయ్ ఫ్రెండ్స్, మహాభారత గాథ చదివిన ప్రతిసారి ఏవో కొత్త విషయాలు మన జ్ఞానానికి అందుతూనే ఉంటాయి. ఇందులోని ప్రతి ఒక్కరూ ఒక్కో విశేషమైన వ్యక్తిత్వం కలిగిన వారు. కథాగమనాన్ని మున్ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ప్రతి ఒక్కరికి పాత్ర ఉంది. వీరిలో మహిళా పాత్రల ప్రాధాన్యత తక్కువేమీ కాదు. ఎందరో వీర వనితలు, బలశాలురైన మహిళలు, ఆదర్శ స్త్రీమూర్తులు ఉన్నారు. మహాభారత యుద్ధంలో నేరుగా పాల్గొనకపోయినా ఇందులో వారి భాగస్వామ్యం ఏ యోధుడికి తీసిపోనిదే. కుంతి సరిగ్గా యుద్ధానికి ముందు కర్ణుణ్ణి కలిసి అతని జన్మరహస్యం చెప్పి అతన్ని ఇరకాటంలో పడేయటం, గాంధారి తన కళ్ల గంతలు తొలగించి దుర్యోధనుణ్ణి చూసి అతని శరీరాన్ని వజ్రమంత దృఢంగా చేయబోవటం, ద్రౌపది తనకు జరిగిన అవమానానికి బదులుగా దుశ్శాసనుని ఛాతిని చీల్చిన రక్తంతో తన కురుల్ని తడిపి పగ చల్లార్చుకోవాలనుకోవటం, అభిమన్యుని భార్య ఉత్తర అతడిని చక్రవ్యూహాన్ని ఛేదించి రమ్మని ప్రేరేపించటం, శిఖండి రూపంలో అంబ యోధుడైన భీష్ముని మరణానికి కారణమవటం, ఇలా ఎందరో మహిళలు మహాభారత యుద్ధాన్ని ప్రభావితం చేశారు. అయితే యుద్ధ ఫలితంతో సంబంధం లేని మహిళ ఒకరున్నారు. అలాగని బొత్తిగా ఏమీ సంబంధం లేని వ్యక్తి కాదు. ధర్మమే గెలవాలని నిశ్చయంగా కోరుకున్న మహిళామణి. కురు పాండవుల రాజకన్యల కంటే ఏమాత్రం తక్కువ కాని ధీరత్వం కలిగిన స్త్రీ ఆమె. ఆమె పేరు హిడింబి. పాండవ ద్వితీయుడు భీముని భార్య, హిడింబాసురుడి చెల్లెలు. భీముని ద్వారా కలిగిన ఘటోత్కచునికి తల్లి. కానీ ఏనాడు హస్తినలో గాని ఇంద్రప్రస్థంలో కానీ అడుగుపెట్టలేదు. రాచరిక హోదాలు కోరలేదు. పాండవుల భీముని భార్యలెవరితోనూ సమగౌరవం ఇవ్వమని కోరలేదు. ఒక భార్యగా అతని మేలు, పాండవులందరి క్షేమం కోరి అందుకు తగిన ఏర్పాట్లు ఎప్పటికప్పుడు చేస్తూ అదే తన సతీ ధర్మంగా భావించింది. తండ్రికి తగ్గ తనయుడిగా తన పుత్రుడు ఘటోత్కచుని తయారు చేసింది. రాక్షస స్త్రీ అయుండి తన అన్న హిడింబుణ్ణి భీముడు మట్టి కర్పించినా కూడా అతన్నే వరించి జీవితమంతా పాండవులందరి క్షేమం కోసం పరితపించింది. హిడింబి త్యాగం కురువంశ మహిళలు ఆ వంశంలోని కోడళ్ల కంటే ఎక్కువని ప్రశంసిస్తారు. ఇంతకీ మహాభారత యుద్ధంలో హిడింబి ఏమీ చేయలేదా? యుద్ధం ముగిశాక ఆమె ఏమైంది? యుద్ధంలో పుత్రుని వీరమరణానికి విచారించిందా? భీముణ్ణి ఏం కోరింది? ఈ సంగతులన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. హిడింబి రాక్షస స్త్రీ అయిన భీముని ప్రేమించి వివాహం చేసుకున్నాక తన రాక్షస కుల లక్షణాలన్నింటినీ వదిలించుకుంది. సాత్విక మానవ కన్యగా జీవితం గడిపింది. ఈ ప్రయత్నంలో తన జాతి వారి నుండి తిరస్కరణకు గురై వారికి దూరమైంది. అలాగని పాండవుల రాజ విలాసాల వైపు కన్నెత్తి చూడలేదు. పాండవులు లక్క ఇల్లు తగలబడిన తర్వాత కొంతకాలం వనవాసం చేస్తున్నప్పుడు భీమునితో హిడింబి వివాహం జరిగింది. తమకు కలిగిన కుమారుణ్ణి మహాశక్తివంతునిగా తీర్చిదిద్దింది. అస్త్రశస్త్ర విద్యల్లో గొప్పవాణ్ణిగా చేసింది. శాస్త్ర విద్యలు నేర్పించింది. పాండవుల కష్టపు రోజుల్లోనే హిడింబి వారిని కలిసింది. ఆనాడే ఆమెకు తెలుసు ఏనాటికైనా ఒక మహాయుద్ధం జరిగి తీరుతుందని. ఆనాటికి వారికి దీటైన పుత్రుణ్ణి అందివ్వాలని, వారితో సమంగా పోరాడగల నిపుణుడిగా శిక్షణ ఇప్పించింది. ఘటోత్కచుడు తల్లి ఆశల్ని ఏమాత్రం వమ్ము చేయలేదు. ఆమె కోరుకున్నట్టే మహాబలశాలి, బుద్ధిశాలిగా మారాడు. నిజానికి పాండవుల రాణులందరిలోకి హిడింబియే పెద్ద కోడలు. వారి పుత్రులందరిలోకి ఘటోత్కచుడే మొదటి సంతానం. కానీ ఆ ఇద్దరూ ఏనాడు తమకు మొదటి ప్రాధాన్యత కావాలని కోరనూ లేదు, అందుకు ప్రయత్నమూ చేయలేదు. పైగా రాచబిడ్డల మాదిరి చదువు సంధ్యల్లో ఏమాత్రం తీసిపోని గొప్పవాడయ్యాడు ఘటోత్కచుడు. అలా పెంచి పెద్ద చేసింది మాతా హిడింబి. అహిలావతి అనే రాక్షస కన్యతో ఘటోత్కచుని వివాహం జరుగుతుంది. ఆమె మరో పేరు మౌరి. ఈమె మురా అనే రాక్షసుని కుమార్తె. కౌరవ పాండవుల మధ్య యుద్ధం అనివార్యమైంది. హిడింబి తన పరివారాన్నంతటినీ యుద్ధ కుశలుడిగా తయారు చేయడంలో నిమగ్నురాలైంది. ఘటోత్కచుడు అహిలావతుల పెద్ద కుమారుడు బర్బరీకుడు. ఇతను మహావీరుడు. ఎప్పుడూ ఓడిపోయే వారి పక్షాన ఉండి పోరాడవలసిందిగా బర్బరీకుడికి తల్లి ఆజ్ఞ. అందులోనూ బర్బరీకుడి వద్ద 3 అస్త్రాలున్నాయి. కనురెప్పపాట్లో మహాభారత యుద్ధంలోని ప్రత్యర్థులందరినీ నాశనం చేయగల శివుని వరప్రసాద శక్తి కలిగిన అస్త్రాలవి. శ్రీకృష్ణునికి ఇదంతా తెలుసు. మాయోపాయంతో బర్బరీకుణ్ణి యుద్ధానికి ముందు రణచండీదేవికి బలిస్తాడు. తర్వాత శ్రీకృష్ణుడి వర ప్రభావంతో బర్బరీకుని ఖండిత శిరస్సు ఒక ఎత్తైన ప్రదేశం నుంచి మహాభారత యుద్ధాన్ని మొదట్నుంచి చివరి వరకు అన్ని రోజులు చూస్తూ ఉంది. యుద్ధం ముగిశాక బర్బరీకుని శిరస్సుకు పూజార్హత కలిగిస్తూ వరమిస్తాడు శ్రీకృష్ణుడు. అతనే రాజస్థాన్లోని ఖటుశ్యామ్ ఆలయంలో పూజలందుకుంటున్న ఖటుశ్యామ్ బాబా. ఇలా హిడింబి మనుమడు యుద్ధారంభానికంటే ముందే రణక్షేత్రానికి బలయ్యాడు. కురుక్షేత్ర యుద్ధం 14వ రోజున జరిగిన యుద్ధంలో భీమ హిడింబుల మనవడు ఘటోత్కచుడు అహిలావతుల కుమారుడు అయిన అంజనపర్వుడు పాండవ పక్షాన పోరాడుతూ అశ్వత్థామ చేతిలో మరణిస్తాడు. అంతవరకు తన మాయావి శక్తితో కౌరవ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టిన అంజనపర్వుడు అశ్వత్థామను ప్రచండ మేఘంలా చుట్టుముట్టి చికాకుపరుస్తాడు.
చివరికి అతని బాణం దాటికి వీరమరణం పొందుతాడు. హిడింబి మనుమడు అంజనపర్వుడు సూర్య తేజస్సుతో వెలిగిపోతూ ఉండేవాడు. తన యుద్ధ నైపుణ్యంతో శత్రువుల్ని తిప్పలు పెట్టాడు. చివరికి తేజం కోల్పోయిన సూర్యులాగానే నేల కొరిగాడని వర్ణించబడింది. పుత్రశోకంతో బాధపడ్డ ఘటోత్కచుడు అశ్వత్థామపై దాడి చేశాడు. అతడిని బాగా గాయపరిచి వదిలిపెడతాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుని సలహా మేరకు కర్ణుడితో తలపడతాడు. ఇద్దరూ గొప్ప వీరులే. ఒకరి ఆయుధాన్ని మరొకరు నిర్వీర్యం చేసుకుంటూ పోరాడసాగారు. చివరికి కర్ణుడు ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఆయుధాన్ని ప్రయోగించి ఘటోత్కచుని సంహరిస్తాడు. వాస్తవానికి కర్ణుడు ఆ అస్త్రాన్ని అర్జునుడి మీద ప్రయోగం కోసం దాచి ఉంచాడు. కానీ ఘటోత్కచుడు తన ఇంద్రజాల విద్యతో యుద్ధరంగంలో చెలరేగిపోతూ కౌరవసేనను నాశనం చేస్తూ కర్ణుడితో హోరాహోరిగా పోరాడుతున్న రెట్టించిన బలంతో ఊగిపోతూ ఉంటే దుర్యోధనుని ఒత్తిడితో అనిష్టంగానే శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. అది ఒక్కసారి మాత్రమే ప్రయోగించబడుతుంది. ఆ సంగతి ఎరిగిన శ్రీకృష్ణుడు శక్తి ఆయుధాన్ని కర్ణుడు ఉపయోగించేలా నిస్సహాయాన్ని చేసేందుకే ఘటోత్కచుడిని కర్ణుడిపైకి ఉసుకొల్పాడు. ఆ శక్తిని ఉపయోగించకపోతే ఘటోత్కచుడు ఆ రోజే ఏకపక్షంగా యుద్ధాన్ని ముగించేసి ఉండేవాడు. పాండవులు దుఃఖించిన సమస్యను తెలివిగా మళ్లించిన శ్రీకృష్ణుడు సంతోషంగానే ఉన్నాడు. ఆ విషయమే పాండవులకు చెప్పాడు. అర్జునునికి దారి సుగమమైందని చెప్తాడు. ఇలా తన పినతండ్రి కోసం తన ప్రాణాల్ని బలిచ్చిన వాడయ్యాడు ఘటోత్కచుడు. అర్జునునికి అడ్డంకులు తొలగించడం అంటే పాండవుల విజయానికి బాటలు వేసినట్టే. అలా ఒకే రోజు కొడుకుని మనుమన్ని యుద్ధరంగానికి సమర్పించింది హిడింబి. ఇప్పుడు చెప్పండి, హిడింబి త్యాగం అందరికంటే ఎక్కువ బాధాకరం కాదంటారా? అవుననే గ్రంథాలు వెల్లడిస్తూ ఉన్నాయి. యుద్ధానంతరం శ్రీకృష్ణుడు భర్తల్ని కోల్పోయిన మహిళలందరినీ కలిశాడు, ఓదార్చాడు. గాంధారి శాపానికి శ్రీకృష్ణుడు గురైంది ఆ సమయంలోనే. కౌరవ పాండవులు అన్నదమ్ముల బిడ్డలే అయినా, అందరూ సోదరులే అయినా రాజ్యం కోసం కొట్టుకున్నారు. కౌరవులందరూ చంపబడ్డారు. సరిగ్గా ఇలాగే శ్రీకృష్ణుని వంశం మొత్తం తమలో తాము కలహించుకుని చచ్చెదరుగాక అని గాంధారి శపిస్తుంది. తర్వాత శ్రీకృష్ణుడు హిడింబిని కలుస్తాడు. ఆమె అతనికి నమస్కరిస్తుంది. కొడుకు మనుమలిద్దరూ మరణించిన దానికి తన విచారాన్ని వెలుబుచ్చుతాడు శ్రీకృష్ణుడు. ఆమె అందరిలాంటి వనిత కాదని, యుద్ధాన్ని నిర్వహించే శక్తి ఉన్నప్పటికీ యుద్ధాన్ని జరిగేలా ప్రోత్సహించిన శ్రీకృష్ణుణ్ణి అల్లెత్తు మాట అనని హిడింబి మానసిక ఔన్నత్యాన్ని గమనించి ఆమె త్యాగానికి స్థిరత్వానికి గర్విస్తున్నానని అంటాడు శ్రీకృష్ణుడు. మరి గాంధారి తద్విరుద్ధంగా శపించింది కదా. కనుకనే హిడింబిని దేవత అని సంబోధిస్తాడు శ్రీకృష్ణుడు. హిడింబి అహిలావతి ఘటోత్కచుని మూడో కుమారుడైన మేఘవర్ణుణ్ణి పెంచి పెద్ద చేస్తారు. ఇతను కూడా తండ్రి సోదరుల వలె గొప్ప పరాక్రమశాలిగా తయారయ్యాడు. ఆ తర్వాత హిడింబి తపస్సుకు వెళ్ళిపోతుంది. శ్రీకృష్ణుని వరంతో దేవతగా నిలిచింది. ఈనాటికి ఘటోత్కచుని వారసత్వం కొనసాగుతోంది. వారు మాతా హిడింబిని తమ కులదైవంగా పూజిస్తారు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో హిడింబాదేవి ఆలయం ఉంది. ఆలయం లోపల ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఒక శిల ఉంది. దానినే మాతా హిడింబికి ప్రతిరూపంగా తలచి కొలుస్తారు. స్థానిక భాషలో ఆ రాతిని డోంగ్ అంటారు. ఆ గ్రామ దేవతగా డోంగ్రీ దేవిని కొలుస్తారు. విహంగం దాస్ అనే ఒక అతన్ని మాతా హిడింబి ఆశీర్వదించి కులు ప్రాంతానికి రాజు అవుతావని చెప్తుంది. అలా అతను అప్పటికీ ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న దుర్మార్గుడైన రాజును చంపి తాను ఆ ప్రాంతానికి రాజు అవుతాడు. ఆ కులు రాజవంశస్థులే నేటికీ హిడింబాదేవిని అర్చిస్తూ ఉన్నారు. ఆ వంశంలోని రాజా బహదూర్ సింగ్ హిడింబికి ఆలయాన్ని నిర్మింపజేశాడు. మనాలిలోని ఈ ఆలయం పగోడా శైలిలో ఉంటుంది. నిత్యం ఎందరో ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఎత్తైన దేవదారు వృక్షాల నడుమ అడవిలో ఉన్న ఈ ఆలయ ప్రాంతం ఎంతో మనోహరంగా ఉంటుంది. ఒకప్పుడు ఈ ఆలయంలో జంతుబలులు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పద్ధతుల్ని నిషేధించారు. రాక్షస స్త్రీగా జన్మించి మానవ స్త్రీగా జీవించి దేవతామూర్తిగా పూజలు అందుకుంటున్న హిడింబి జీవన వృత్తాంతం మిమ్మల్ని ప్రభావితం చేసి ఉంటుందని భావిస్తున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.